నాని మన పక్కింటి కుర్రోడు, చాలా అందంగా సింపుల్ గా ఉంటాడు, మంచి మంచి ప్రేమ కథలు చేస్తాడు, చాలా మంచి నటుడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది కాకుండా ఇప్పటి నుంచి బ్లడ్ బాత్ లో కూడా మునగలడు, ఒక మాస్ హీరోగా చేయగలడు అనే సంగతి హిట్ 3 సినిమా చూస్తే మాత్రం తెలిసిపోతుంది. డాక్టర్ శైలేష్ కోలను ఫస్ట్ నుంచి కూడా హిట్ కాంబినేషన్ కి సంబంధించి దానిలోంచి ఫ్రాంచైజీతో నుంచి మొదటిసారి నుంచి చేసుకుంటూనే వచ్చాడు. వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్తదనం కోసం ఒక పాయింట్ తీసేసుకుని దాని చుట్టూ హిట్ అనే దాన్ని ఒకటి క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే హిట్ 3 ఫ్రాంచైజీకి వచ్చేసరికి హిట్ 2 లో ఎండ్ లో ఒకసారిగా నాని కనబడటంతో అర్జున్ సర్కార్ పాత్రలో ప్రేక్షకులందరూ అప్పటి నుంచి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈలోపు నాని కూడా అనేక సినిమాల్లో చేసుకుంటూ సరదాగా వస్తా ఉన్నాడు. అందరూ కూడా ఎప్పుడు ఎదురు చూస్తుంది ఏంటంటే నాని చేయని ఒక కొత్త జానర్ ఎలా చేస్తాడు, ఈ జానర్ లో ఒక మాస్ ఎలిమెంట్స్ తోని ఎలా ఉంటాడు అనేది బాగా అందరు కూడా ఎదురు చూసాం. డెఫినెట్ గా కూడా అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మాస్ క్యారెక్టర్ చేయడంలో డెఫినెట్ గా చేస్తాడు. ఒక నటుడు అనేవాడు ఏదైనా చేయగలడు, కానీ ఒక కాజ్ ఉండాలి, దేనికైనా సరే ఒక కాజ్ ఉండాలి. ఇప్పుడు హిట్ 3కి సంబంధించి, హిట్ 2కి సంబంధించి, హిట్ 1కి సంబంధించి కూడా కంపల్సరీ కంపారిజన్ వస్తుంది. ఎందుకు కంపారిజన్ వస్తుందంటే అప్పుడు చేసినప్పుడు వాళ్ళు ఎలా చేశారు, ఏ పాయింట్ మీద వెళ్ళారు, ఎలా పట్టుకున్నారు అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ సినిమాలోకి వచ్చేసరికి ఇతను చేసిన మారణ హోమం దేనికోసం అనే దానికి కరెక్ట్ పాయింట్ అయితే ఎక్కడ దొరకలేదు. అర్జున్ సర్కార్ గా నాని ట్రిపుల్ యాక్షన్ చేశారని చెప్పాలి. ఒకటి ఒక హీరోగా చేస్తే, ఇంకోటి ఒక సైకోగా చేశాడని చెప్పాలి, ఇంకొకటి విలన్ గా కూడా ఇతనే చేశాడని చెప్పాలి. ఎందుకంటే ఇందులో హీరో అని చెప్పడానికి కానీ ఒక పర్టికులర్ పాయింట్ కానీ, విలన్ అని చెప్పడానికి కానీ ఈ పాయింట్ ఉందనేది ఎక్కడ లేదు. ఒక బ్లడ్ బాత్ అయితే మాత్రం క్వింటాల్ కొద్ది ఉండింది, బ్లడ్ ఏర్లై పారింది. ఇంత బ్లడ్ ని ఇన్ని రకాలుగా చూపించవచ్చు అనుకునే పరిస్థితి అయితే ఉండింది. ఇకపోతే హీరోయిన్ చాలా అందంగా ఉంటది, చాలా గ్లామరస్ గా ఉంటది, ఒక ముద్దు పెడతానంటే కూడా కక్కుర్తి పడొద్దు అంటది. కానీ ఆ అమ్మాయికి ఒక స్టోరీ ఉంటది, ఆ స్టోరీ ఏందనేది మాత్రం మనం థియేటర్ లో చూడాలి. ఇకపోతే చాలా పెద్ద క్యారెక్టర్స్ ఆర్టిస్టులు వీళ్ళందరూ, సముద్రకని కానీ, రావు రమేష్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా ఒక ఇంపార్టెన్స్ రోల్ ఏం లేదు, బట్ వాళ్ళందరూ ఉన్నారు. ఈ హిట్ సిరీస్ కి వచ్చేసరికి లాస్ట్ 10 minutes లో ఎవరో ఒక కొత్త హీరో వస్తూ ఉంటారు. అది ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ ఎలిమెంటే. అది ఎవరు వచ్చినా కూడా బాగుంటది యాక్చువల్లీ. కానీ ఇప్పుడు వచ్చిన హీరోని చూస్తే మాత్రం కొంచెం బైలింగ్వల్, నేను ఒక్క హీరోని కాదురా 2 రాష్ట్రాలకు సంబంధించిన హీరోని అని చెప్పడం అనేది బాగుండింది. అతను ఎవరనేది మీరు గెస్ కొట్టుకోండి. అలాగే ఇంకొక హీరో కూడా అంతకుముందు హిట్ ఫ్రాంచైజీలో పనిచేసిన అతను కూడా నటించారు. ఇంకొక అతను మాగంటి శ్రీనాథ్ కూడా ఒక చిన్న క్యామియో లాగా నటించారు. ఇలా చాలా మంది క్యామియోస్ ఉన్నారు. కొంచెం ఒక పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారు అనే దానికి బాగానే అనిపించారు, కానీ ఎక్కడ పెద్ద పోలీస్ డ్రెస్ లేదు, కొంచెం హడావుడు లేడు. ఆయన తీసుకున్న పాయింట్ ఎక్కడ కూడా పెద్దగా కనెక్ట్ అవ్వదు. ఇది సిటీ ఆడియన్స్ కి మరీ కష్టంగా ఉంటుంది, బీసీలో ఏమన్నా వెళ్ళిపోవచ్చేమో అన్నట్టుగా అనిపించింది. ఏదేమైనా కూడా నా మటుకు మాత్రం నేను ఊహించిన దానికంటే చాలా తక్కువగానే ఈ సినిమా అనిపించింది నాకు. ఫైనల్ గా ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్లు, బ్లడ్, మర్డర్స్, వెరైటీ మర్డర్స్, ఇన్ని రకాల మర్డర్స్ ఇలా చేయొచ్చా అని చెప్పడానికి మాత్రం ఇది చూడొచ్చు, కానీ అదర్వైజ్ కష్టం ఈ సినిమా. నాకు తెలిసి ఇది ఎప్పుడు కూడా నానిని ప్రేమించే మనుషులు, నానిని అభిమానించే అభిమానులు కూడా నిరుత్సాహపడతారు ఈ సినిమాతో. 100% నాకెందుకో కరెక్ట్ కాదనిపించింది. ఈ సినిమాకి సంబంధించి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ అవి కూడా ఎమోషనల్గా లేవు. ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమా కొంచెం అందరినీ నిరుత్సాహపడుతుంది. అన్ని లాంగ్వేజ్ లో కూడా ఇది చాలా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది. డాక్టర్ శైలేష్ కోలను మరోసారి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే నిరుత్సాహపరిచాడని చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించి హిట్ 3కి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.5/5. మళ్ళీ ఏసీపీ వీరప్పన్ ఎవరనేది తెలుసుకుని నెక్స్ట్ ఆ కాంబినేషన్ లో మళ్ళీ మనం కలుద్దాం. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.